అనంత శ్రీరామ్ పేరు ఈ మధ్య వివాదాల్లో ఎక్కువగా వినిపిస్తుంది. మొన్న మధ్య కల్కి సినిమాపై కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. సినిమాల కోసం పురాణాల్ని, పురాణ పాత్రల్ని ఇష్టం వచ్చినట్లు వాడుతున్నారని మండిపడ్డారు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా అనంత శ్రీరామ్పై ఫైర్ కూడా అయ్యారు. ఇప్పుడు సరస్వతి పుత్రపై కొత్త కాంట్రవర్సీ లేవనెత్తారు. తెలుగు 360కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సరస్వతి పుత్ర అని సంబోధించినప్పుడు నేను సరస్వతి పుత్రుని కాదు పావని పుత్రుని అని ఉటంకించారు. సరస్వతి పుత్ర అని పిలుచుకోవడం అంత సులభం కాదని, సరస్వతిని మించిన ప్రతిభా పాటవాలు ఉండాలని, శ్రీశ్రీ లాంటి ఒక్కరో ఇద్దరో ఇలాంటి పిలుపుకి అర్హులని ఆయన పేర్కొన్నారు. దాంతో సరస్వతి పుత్ర అనే బిరుదుపై చర్చ మొదలైంది. టాలీవుడ్ లో రామజోగయ్య శాస్త్రిని సరస్వతి పుత్ర అని పిలుచుకుంటుంటారు. సినిమాల్లో టైటిల్ కార్డు వేసినప్పుడు కూడా సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి అనే పేరే కనిపిస్తుంది. ఇప్పుడు అనంత శ్రీరామ్ కూడా ఆయన్నే టార్గెట్ చేస్తూ ఇలా వ్యాఖ్యానించారన్న కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. రామజోగయ్య తల్లి పేరు సరస్వతమ్మ, అందుకే ఆయన సరస్వతి పుత్ర అని టైటిల్ కార్డు వేసుకుంటారు. ఈ విషయంలో అనంత శ్రీరామ్ అభ్యంతరాలేంటో అర్థం కావడం లేదు. భాషపై పట్టు, మమకారం, సాధికారిత ఉన్న వాళ్ళని సరస్వతి పుత్రుడు అని పిలుచుకుంటారు. ఆ లెక్కను చూసినా రామజోగయ్య శాస్త్రి అర్హుడే అనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి.